ఈ జూలై 3 నుండి మనకు సోనీ లీవ్లో అందుబాటులో ఉంటున్న మలయాళం మూవీ కరకం. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంటుంది. రన్ టైం వచ్చేసి 1 అవర్ 44 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. అలాగే ఈ మూవీ అయితే హర్రర్ థ్రిల్లర్గా ఉంటుంది. సో హర్రర్ ప్రేమికులు తప్పకుండా ఈ మూవీని అయితే చూసేయండి. ఈ మూవీలో హర్రర్ సీన్స్ కన్నా మొత్తం కామెడీ సీన్సే తప్పకుండా అందరినీ నవ్వించేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ అవ్వడం జరిగింది. అలాగే మూవీ కూడా ఫుల్ లెంత్ కామెడీగా ఉంటూ అందరినీ నవ్వించేయడం జరుగుతుంది. ఇక ఈ మూవీ డ్రామా, కామెడీ, హర్రర్, థ్రిల్లర్గా సాగుతుంది. హర్రర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వీలైతే జులాయిగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఒకరోజు ఫుల్గా తాగి ఒక చర్చిలోని శ్మశాన వాటికైతే వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న సమాధుల మీద ఉన్న సిల్వలు అయితే పీకేయడం జరుగుతుంది. ఇలా సిల్వలు పీకేసినప్పటి నుండి అక్కడున్న ఆత్మలు, దయ్యాలు వీళ్ళ చుట్టూ ఎలా తిరుగుతాయి, ఇంతకీ ఆ దయ్యాల యొక్క ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ దయ్యాలు చేసే కామెడీ ఏంటి, అదేవిధంగా అసలు ఆ దయ్యాలు ఇద్దరి వెంట ఎందుకు పడితే దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే సోనీ లీవ్లో చూడాల్సిందే. మూవీ అయితే తప్పకుండా చూసేయండి. ఫుల్ లెంత్ కామెడీగా ఉంటూ అందరినీ నవ్వించేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఇద్దరు ఫ్రెండ్స్ చేసే కొన్ని కామెడీ సీన్స్ అందరినీ నవ్వించేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని అంటే దయ్యాల సీన్స్ ఉంటాయి. ఆ దయ్యాల సీన్స్ అయితే హర్రర్ విజువల్స్ కాకుండా కామెడీగా పెట్టడం జరిగింది. ఆ కామెడీ సీన్స్ అయితే తప్పకుండా అందరినీ నవ్వించేయడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే బాగానే ఉంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ మూవీని అయితే చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.